కేజీహెచ్లో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆక్సిజన్ అందక ఓ మహిళ చనిపోయింది. రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న దేవి అనే మహిళ రాత్రి 11 గంటల సమయంలో చనిపోయినట్లుగా బంధువులు చెబుతున్నారు. పవర్ కట్ వల్ల ఆక్సిజన్ అందక దేవి తీవ్ర ఇబ్బంది పడ్డారని, దానివల్లే ఆమె మృతి చెందారని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో కూడా వార్డ్ బాయ్స్ లంచాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ అనే కుర్రోడు, కుమార్ అనే కుర్రోడు పేర్లు చెప్పారు నాకు, కొంతమంది పేర్లు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగిన తర్వాత అని 300 ఇస్తే తీసుకెళ్తా, 400 ఇస్తే తీసుకెళ్తా, అదే మాట అంటున్నారు కానీ తీసుకెళ్ళట్లేదు. సర్లేండి అని చెప్పి ఆఖరికి నేను డబ్బులు ఇస్తాను అనేసరికి అప్పుడు 8:15 ప్రాంతంలోనూ ఆ డబ్బులు ఫోన్పే చేస్తే కానీ ఇక్కడ దాకా తీసుకురావడం జరగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని డాక్టర్లు వచ్చి ఇంత సీరియస్ అయింది కదా, ఏటైందని చెప్పి చెక్ చేయలేదు, ఏం చేయలేదు అన్న. ఆక్సిజన్ అందకపోవడం, నెక్స్ట్ ఏంటంటే డాక్టర్లు వచ్చి కరెక్ట్గా టైంకి వచ్చి చెక్ చేయకపోవడం వల్లే తనకి ఏమైనా మెడిసిన్ టైంకి అందించి ఉండుంటే ఆ పరిస్థితి రాకపోతుందండి. కరెంటు కరెక్ట్గా లేదు కదండి, కరెంటు ఉండుంటే మనకు అన్ని అందుదును. గాలి అందక బెడ్ మీద పడుకోవాల్సిన మనిషి కింద గచ్చు మీద పడుకుంటేది గాలి కోసం, చల్లదనం కోసం, మళ్ళీ పైకి ఎక్కేది, మళ్ళీ చల్లదనం కోసం కిందకు వచ్చేది, మళ్ళీ పైకి ఎక్కేది. దానివల్ల కరెక్ట్గా లేక, కరెక్ట్గా ఉండుంటే ఆవిడ బాగానే ఉంది. లంచ్ అవర్లో మధ్యాహ్నం నేను లంచ్ అవర్లో మా ఆయనగారు ఫోన్ చేస్తే గలగల మాట్లాడింది. దేవి ఎలాగుంది ఒంట్లోనే అంటే బాగానే ఉంది అక్క, కాకపోతే కరెంట్ లేదు, నాకు ఆక్సిజన్ పెట్టారు కదా, నాకు ఊపిరి అందట్లేదు, ఉక్కరు బిక్కరగా ఉంది అనేసి అన్నది. తనే పాస్కి వెళ్తానని చెప్పింది. నేను అన్నీ వింటున్నాను. తనే వెళ్ళింది, మొగాతం తీసుకెళ్ళారు కదా, తనే వెళ్ళింది, తనే వచ్చింది, కూర్చుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కరెంట్ కానీ ఉంటే ఆక్సిజన్ ఉంటుంది కదా సార్, కానీ తనకి ఇప్పుడు రివర్స్లో అది పడుకొని ఉంది. రివర్స్లో పడుకుందని దానికి అర్థం ఏంటి సార్, ఇక్కడ కరెంట్ లేదు, ఆక్సిజన్ అందలేదు, తను అందుకే చనిపోయింది. నేను కరెంట్ లేక, ఎందుకంటే పేషెంట్లంతా గిలగిలలు ఆడిపోతున్నారు. అసలు ఈ సింగారులు లేవు, ఏటిలు లేవు, చిన్న చిన్న పేపర్లతో లాగా ఇసురుకోవడం, దొండరేస్తుంటారు అందరూ ఆ పేషెంట్లందరూ. అయినా సరే మరి ఏ చేస్తాం, కరెంట్ లేనిది మరి మా ఆలయం చేస్తారని చెప్పి మేము అనుకున్నాం. ఏమో ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, కంప్లైంట్ ఇవ్వకపోతే అవ్వదు. ఈ మెయిన్ హాస్పిటల్కి 3 మంది, దగ్గర 40-50 మంది పేషెంట్లు ఉన్నారు. అంతమందికి కూడా గాలి లేదు, వెలుతురు లేదు, గాలి లేదు. విశాఖ కేజీహెచ్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హాస్పిటల్ అంధకారంలో కూరుకుపోయింది. దాదాపు 10 గంటల పాటు ఆసుపత్రి కీలక విభాగాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్త్రీలు, చిన్నపిల్లల వార్డులో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గర్భిణీలు, బాలింతల పరిస్థితి అయితే మరింత దీనంగా మారిపోయింది. కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ కేబుల్ ద్వారా సబ్స్టేషన్కు వెళ్లే లైన్స్ దెబ్బతింటంతో పవర్ ఆగిపోయినట్టుగా తెలిసింది. దీంతో గైనిక్ వార్డ్, భావనగర్ వార్డు, అలాగే పిల్లల వార్డులు, రాజేంద్ర ప్రసాద్ తదితర వార్డుల్లో అంధకారం నెలకొంది. వైద్య పరికరాలు పనిచేయలేదు. రోగుల వెంట ఉన్న కుటుంబ సభ్యులు దోమలతో వేగలేక ఆసుపత్రి ఆవరణలోని చెట్ల కింద కూర్చోవాల్సిన దుస్థితి. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, ఒక్కసారి ఈ పరిస్థితి ఆలోచిస్తేనే చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, గైనిక్ వార్డు ఉంటుంది, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి అటెన్షన్ అవసరం అవ్వాల్సిన పేషెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ కరెంట్ లేకపోవడం ఏంటి? కేజీహెచ్ హాస్పిటల్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రి, అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి కాదు, రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి హాస్పిటల్లో 10 గంటల పాటు పవర్ లేదు అంటే కనుక ఏం చెప్పాలి? ఎవరిని బాధ్యులు చేయాలి? ఎవరిని నిందించాలి? ఓ మహిళ కూడా చనిపోయినట్టుగా వార్తలు చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? హరి, ఉత్తరాంధ్ర వరప్రదాయినిగా భావించే కేజీహెచ్లో చిమ్మ చీకట్లో అలుముకున్నాయి. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి నిన్న అర్ధరాత్రి 12 గంటలు దాటిన వరకు కూడా కేజీహెచ్లో విద్యుత్ లేని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. కేజీహెచ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 10 గంటలకు పైగా కరెంటు నిలిచిపోవడం ఇదే తొలిసారి అని చెప్పి ఇక్కడున్న సిబ్బంది చెప్తున్నారు. దీంతో రోగులకు సంబంధించిన బంధువులు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, అలాగే వృద్ధులు లాంటి వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అంటే కరెంటు పోయిందని తెలిసిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. కరెంటు పోయిన తర్వాత 12 గంటల వరకు కూడా కరెంటు రాకపోతే కేజీహెచ్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కరెంటు పోయిన 2-3 గంటల్లో కేజీహెచ్ కరెంటును తెప్పించే బాధ్యత అధికారుల మీద ఉన్నప్పటికీ కూడా వారు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారు. ఎక్కడైనా కరెంటు పోతే ఐసీయూ ఉంటుంది, లేదంటే ఆక్సిజన్ తీసుకోవాల్సిన పేషెంట్లు ఉంటారు. వారందరికీ కూడా అత్యవసర వైద్య చికిత్స కొంతమందికి అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జనరేటర్లను తెప్పించి విద్యుత్తును అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం కూడా వినపడుతుంది. నిన్న కరెంట్ లేకపోవడం వల్ల ముఖ్యంగా వృద్ధులు అంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అలాగే వాళ్ళు ఇక్కడ ఫ్యాన్లు తిరగకపోవడం వల్ల ఎలాంటి బాధలను ఎదుర్కొన్నారు, వారితో పాటు వారి బంధువులు ఏం చెప్తున్నారనే విషయాలు ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న కరెంట్ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది పోయిందండి? 1 గంటకే కరెంట్ పోయింది. రాత్రి 2 గంటల వరకు కరెంట్ మీరు అందరూ వచ్చి వెళ్ళిపోయాక లాస్ట్నే రోడ్డు వరకు వెళ్తారు వచ్చింది. అప్పటి వరకు కరెంట్ లేక సచ్చిన వాళ్ళు చస్తారు, బతికిన వాళ్ళు బతుకుతారు. అదేదో చంద్రబాబు నాయుడు బస్సులు గీసులు ఎలా జనరేటర్ వేయించవచ్చు కదా, ఏంటి బాధ? గవర్నమెంట్ హాస్పిటల్ అని ఒగ్గీశారు. ఆడవాళ్ళకి డబ్బులు, మగవాళ్ళకి డబ్బులు, గ్యాస్ డబ్బులు, ఏంటి ఇది? ఈ నరకం ఎవరైనా పడతారా? చచ్చిపోతే వాళ్ళకేం పోవాలా, మనం పోవాలా? అప్పుడు 24 గంటలు మరి కరెంట్ లేకపోతే ఏంటి? మరి గవర్నమెంట్ హాస్పిటల్ దేనికండి ఉంది? దీనికి నాకు అర్థం అవ్వదు. కొంచెం చూడొచ్చు, కరెంట్ లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలియదా? 12 గంటల పాటు కరెంటు లేక ఇబ్బందులు పడితే ఏం చేస్తున్నారని కూడా ఇక్కడ పేషెంట్లు ప్రశ్నిస్తున్నారు. అమ్మ చెప్పండి, నిన్న కరెంట్ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది పోయిందండి? 1 గంటకే కరెంట్ పోయింది. రాత్రి 2 గంటల వరకు కరెంట్ మీరు అందరూ వచ్చి వెళ్ళిపోయాక లాస్ట్నే రోడ్డు వరకు వెళ్తారు వచ్చింది. అప్పటి వరకు కరెంట్ లేక సచ్చిన వాళ్ళు చస్తారు, బతికిన వాళ్ళు బతుకుతారు. అదేదో చంద్రబాబు నాయుడు బస్సులు గీసులు ఎలా జనరేటర్ వేయించవచ్చు కదా, ఏంటి బాధ? గవర్నమెంట్ హాస్పిటల్ అని ఒగ్గీశారు. ఆడవాళ్ళకి డబ్బులు, మగవాళ్ళకి డబ్బులు, గ్యాస్ డబ్బులు, ఏంటి ఇది? ఈ నరకం ఎవరైనా పడతారా? చచ్చిపోతే వాళ్ళకేం పోవాలా, మనం పోవాలా? అప్పుడు 24 గంటలు మరి కరెంట్ లేకపోతే ఏంటి? మరి గవర్నమెంట్ హాస్పిటల్ దేనికండి ఉంది? దీనికి నాకు అర్థం అవ్వదు. కొంచెం చూడొచ్చు, కరెంట్ లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలియదా? 12 గంటల పాటు కరెంటు లేక ఇబ్బందులు పడితే ఏం చేస్తున్నారని కూడా ఇక్కడ పేషెంట్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా టెక్నాలజీ ద్వారా ఏదైనా లోటుపాట్లు ఉంటే తనకి వెంటనే తెలుస్తుందని చెప్తున్న చంద్రబాబు నాయుడుకి కేజీహెచ్లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా లేని అంశం తెలియదా? ఒకవేళ తెలిసినా ఎందుకు దీని మీద స్పందించలేదు? స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని ఎందుకు అప్రమత్తం చేయలేదనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఆల్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.